తమ కుట్రలను కేటీఆర్ మరోసారి బట్టబయలు చేయడంతో సీఎం రమేష్, చంద్రబాబు, రేవంత్ త్రయం మరో దిక్కుమాలిన కుట్రను తెరపైకి తెచ్చింది. 4 నెలల క్రితం కేటీఆర్ తనను ఢిల్లీలో కలిశారని సీఎం రమేష్ చెప్పుకొచ్చారు. కవితకు బెయిల్ ఇప్పిస్తే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తానని చెప్పాడని పచ్చి అబద్ధాలు చెప్పాడు. అయితే ఇక్కడే పచ్చముఠా కుట్రలు బెడిసికొట్టాయి. కవితకు బెయిల్ వచ్చింది నిరుడు ఆగస్టులో. అది జరిగి దాదాపు ఏడాదైంది. నిరుడు ఆగస్టు 28నే కవిత బెయిల్పై రిలీజ్ అయ్యారు. మరి ఏడాది క్రితం బెయిల్ వస్తే 4 నెలల క్రితం బెయిల్ కోసం కేటీఆర్ తనను కలిశారని సీఎం రమేష్ చెప్పడం పచ్చి అబద్ధం కాక మరేమిటి? దీంతో సీఎం రమేష్తో పాటు చంద్రబాబు, రేవంత్ మరోసారి అడ్డంగా దొరికిపోయినట్లయింది. తాను ఎగ్గొట్టిన వేలాది కోట్ల రుణాల కేసులో జైలు తప్పించుకునేందుకు చంద్రబాబు ఆదేశాల మేరకు సీఎం రమేష్ బీజేపీలో చేరాడు. అలాంటి సీఎం రమేష్ కేటీఆర్పై తప్పుడు ప్రచారం చేయబోయి బోర్లా పడ్డాడు. చంద్రబాబు, రేవంత్, సీఎం రమేష్ త్రయం కుట్రలపై తెలంగాణ జనం సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఇదిగో వాస్తవాలు అంటూ ఏకి పారేస్తున్నారు. ఓ పథకం ప్రకారమే సీఎం రమేష్ బైట్ను విడుదల చేసింది చంద్రబాబు, రేవంత్ గ్యాంగ్. వరుసగా పచ్చ ఛానళ్లలో ఆ వీడియోను ప్రసారం చేస్తూ తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలన్నది చంద్రబాబు, రేవంత్, సీఎం రమేష్ త్రయం అసలు కుతంత్రం. అయితే తెలంగాణ సమాజం ముందు ఈ గ్యాంగ్ పప్పులు ఉడకలేదు. సీఎం రమేష్ వీడియోలోని అసలు గుట్టు బయట పెట్టిన బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు, రేవంత్ పనికి మాలిన పవర్ బ్రోకర్ కుట్రలను తుక్కు చేశారు.